లేదు ఏమీ లేకుండా పేదవాడిగా ఉండాలా? అసలు ఎలా ఉండాలి దేవుడు అని సమాజం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఈ ప్రపంచంలో 850 కోట్ల జనాభా ఉన్నారని నాకు చెప్పాను. సుమారుగా 850 కోట్ల మందిలో ఎక్కువ మంది దేవుడిని నమ్ముతున్న భక్తులే ఉన్నారు. బాగా తక్కువ మంది దేవుడిని నమ్మని వారు ఉన్నారు. అంటే 100% మంది దేవుడిని నమ్మేవాళ్ళే. వీళ్ళనే భక్తులు అంటారు. దేవుడిని నమ్మేవాళ్ళు ఏమంటారండి? భక్తులు. నేను చెప్పింది అర్థమైందండి. ఇప్పుడు ప్రపంచ జనాభా 850 కోట్ల మంది అయితే 90% మంది భక్తులే, దేవుడిని నమ్మేవారే. ఎక్కడో అక్కడక్కడ దేవుడు లేడనే నాస్తిక హేతువాదులు ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా భక్తిలో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో జరుగుతున్న ఆత్మహత్యలు ఎవరు చేసుకుంటారండి? ఎక్కువ భక్తులే చేసుకుంటారు. హత్యలు ఎవరు చేస్తారు? మొన్నే ఉగ్రవాదులు కొంతమంది చంపేశారు. ఎవరు? దేవుడిని నమ్మని నాస్తికుల, హేతువాదుల? వాళ్ళు భక్తులే. చంపిన వాళ్ళు భక్తులే, చచ్చిపోయిన వాళ్ళు భక్తులే. ఈరోజు ఎన్నో కేసులు జరుగుతున్నాయి. ఆడపిల్లల్ని అత్యాచారం చేసి చంపేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, మోసాలు చేస్తున్నారు, దొంగతనాలు, దోపిడీ, సెంట్రల్ జైల్లో ఖైదీలుగా శిక్ష అనిపిస్తున్నారు. వీళ్ళందరూ ఎవరంటే నాస్తికులు, హేతువాదులండి. ఎక్కువ అసలు నాస్తికులు, హేతువాదులు ఉన్నదే తక్కువ. అందరూ భక్తులే. ఈ ఘోరాలన్నీ చేస్తున్న కూడా ఎవరు? భక్తులే. పోలీస్ స్టేషన్లో ఎవరు ఉంటారు? వెంకటేశ్వరరావు ఉంటాడు. ఆ ఖైదీ పేరు ఏంటండి? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు అని పేరు పెట్టుకోవాలంటే ఎవరు? పాప వాళ్ళ కుటుంబం భక్తులండి, ఆ పేరు పెట్టారు. మొన్న మా ఇంటి దగ్గర నాట్ సారా కాస్తూ ఒక అతను దొరికిపోయాడు. పోలీసులు తీసుకెళ్ళిపోయారు. అతని పేరు యేసు. యేసు ఏం చేస్తున్నాడు? నాట్ సారా కాస్తున్నాడు. యేసుని లోపల వేసారు తీసుకెళ్ళి. అంటే యేసు అని పేరు పెట్టుకోవాలంటే ఎవరు? భక్తుడే. ఎక్కడ చాలా మంది ఉంటాయి కదండి పేర్లు. అందరూ భక్తులే. వీళ్ళ వల్ల భయంకరమైన నేరాలు, ఘోరాలు. రోమిలికి రాసిన పత్రిక ఒకసారి బైబిల్ చూద్దాం, చూడండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి. నీతిమంతుడు లేడు, అసలు ఒక్కడనూ లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు, దేవుని వెతకువాడు ఎవరునూ లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యేది. అందరూ ఏకముగా పనికి మాలిపోయారు. ఎలాగ అయిపోరు కింద చెప్పాడు చూడండి. అసలు మేలు చేసేవాడు లేడు. అంటే ఒకరికొకరు మేలు చేద్దాం అనుకున్నవాడు లేడు. ఈ కార్యక్రమం రవి గారి కుటుంబానికి ఏమి కలిసి వచ్చిందండి. కానుకలు కూడా పట్టలేదు కదండి. ఇది ఎవరి కోసం పెట్టారు? ఇది మేలు చేసే కార్యక్రమం. ఎలాంటి మేలు చేసే కార్యక్రమాలు ప్రపంచంలో జరగట్లేదు. మేలు చేసేవాడే లేడు. అసలు ఎవరిని నాశనం చేద్దాం అనుకునేవాడే అసలు ఒక్కడో లేడు. వారి గొంతుక తెరిచిన, ఎవరి గొంతుక? భక్తుల గొంతుక. ప్రపంచంలో అందరూ భక్తులే కదండి. తెరిచిన సమాధి అంట. తెరిచిన సమాధి ఎలా ఉంటుంది? మొన్న కోసిగిలో ఒక అతను చచ్చిపోయాడు. నిన్నే 3వ రోజు ఫంక్షన్ చేశారు. ఇప్పుడు ఆ సమాధి తెరిచేమనుకోండి ఏముంటుంది? పురుగులు పట్టేసి కుళ్ళిపోయిన వాసనతో ఉంటుందా? ఇప్పుడు ఈ భక్తుల్లో గొంతుకు ఎలా ఉందంట? పైకేమో రొంగేసిన సమాధిలా ఉంది. నోరు తెరిస్తే భయంకరమైన కొంప అన్నమాట. అంటే కొంప అంటే బ్రష్ అయిపోవడం వచ్చే కొంప కదా అది. ఆ మాటలు వినలేము. మళ్ళీ ఎవరెళ్ళంటే భక్తులే. తమ నాలుకలతో భక్తులే ఇంకొకరిని మోసం చేస్తారు. దేవుని నమ్ముతారు భక్తులే, కానీ మోసాలు మానరు. వారి పెదవుల కింద సర్ప విషం ఉంది. పాము కాటేసిందంటే ఎలాగైతే నాశనం అయిపోతారు అవతలడు, ఈ భక్తులందరూ విషంతో నిండిపోయి ఉన్నారు. వారి నోటి నిండా శపించటం,
పగలు రక్తం చిందించడానికి వారి పాదములు కలుగుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా భక్తులు చేసే పనులేదు. మొన్న ఇక్కడికి వచ్చే ముందు గుంతకల్లో ఒక హత్య జరిగిందండి. ఒక దళిత నాయకుడిని నరికేశారు కాళ్ళు. నరికించుకున్నవాడు ఒక దేవుని భక్తుడే, నరికిన వాళ్ళు ఆ ఏకవాదులు నాస్తికులు కాదండి. అంటే టోటల్గా ఏమర్థమవుతుందంటే ప్రపంచంలో అందరూ భక్తులే, అందరూ నేరాలు చేస్తారు, ఘోరాలు. ఇవన్నీ ప్రజల మధ్య జరుగుతున్నాయి, మోసాలు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కారణం ఏంటంటే అక్కడ చెప్పాడు చూడండి, నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గంలో వారు ఎదుగురు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. ఇంతకీ ఈ మనుషులంతా ఇంత ఘోరంగా మారిపోవడానికి కారణం ఏంటంటే దేవుని భయం వాళ్ళ కళ్ళ ముందు లేదంట. మరి అందరూ భక్తులే కదా, దేవుని భయం లేకపోవడం ఏంటి? చంపేస్తున్నారు, చంపించేసుకుంటున్నారు, వాడు చేసేస్తున్నారు, మోసాలు చేసేస్తున్నారు, బూతులు మాట్లాడేస్తున్నారు, చంపించేస్తారు. మరి అందరూ భక్తుడే. ఎందుకు దేవుడు భయం లేదంటే ఈ భక్తులంతా దేవుడు ఎలా ఉండాలో ఏలా డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? పేరు అందరూ భక్తులే, కానీ దేవుడు అంటే మాకు ఒక ఆలోచన ఉంది. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఇజ్రాయేల్ ప్రజలని దేవుడు ఐగుప్తు నుంచి రప్పించి వాళ్ళని ఒక ప్రత్యేక దేశం ఇద్దామని తీసుకెళ్తూ, మీరు ఇక్కడ నుంచి నేను కొన్ని రూల్స్ పెడతాను, నేను మీ దేవుడు కదా, ఈ రూల్స్ ప్రకారంగా మీరు బతకాలి అని 10 ఆజ్ఞలు రాయడానికి సిద్ధపడిపోయాడు. ఏముంటాయండి రూల్స్? దేవుడు రూల్స్ అంటే నన్నే పూజించాలి, నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, హత్య చేయకూడదు, ఎదుటి వాడిని దోచుకోకూడదు, పొరుగు వాడిని ప్రేమ, ఈ రూల్స్ అన్నీ పెట్టాడు. ఎప్పుడైతే ఈ రూల్స్ అన్ని పెట్టారో వీళ్ళకి ఏం ఇష్టం లేదు. వీళ్ళకి ఏమి ఇష్టం? జనాలకి తాగటం ఇష్టం, తిరగటం ఇష్టం, దొంగతనాలు చేయటం ఇష్టం, ఎదుటి వాడిని దోచుకోవటం ఇష్టం, అమ్మని నాన్నని ఇంట్లోంచి తరివేయడం ఇష్టం, తిండి పెట్టకుండా అబద్ధాలు పడటం ఇష్టం, తాగటం ఇష్టం. ఎప్పుడైతే ఇష్టాలన్నీ ఉన్నాయో ఇది యెహోవా దేవుడు ఏమంటాడు? ఇలాంటి పనులు చేస్తే మిమ్మల్ని శిక్షిస్తానన్నాడు. అప్పుడు అంతా ప్లాన్ చేశాడు ఏమంటే, అయితే ఆ దేవుడు అయితే వద్దు, ఎవరు కావాలి ఇప్పుడు? ఆ దేవుడు మనం ఏం చేసి ఒప్పుకోడు, ఆయనకి నచ్చినట్టు మనం ఉండాలంటాడు. ఇప్పుడు అలా కాదు, మనం ఏం చేసినా మాట్లాడకుండా ఉండే ఒక దేవుడు పెట్టుకుందాం. అంటే మనం ఏం చేసినా అలా చూస్తూ ఉండాలి తప్ప కిమ్మనకూడదు అంతే. అయితే రెడీ చేయండి అని చెప్పి అందరి దగ్గర బంగారాజీ చేసుకుని ఒక బొమ్మను చేశారండి. ఏ బొమ్మ? కీర్తన గ్రంథం చూడండి ఒకసారి, 106వ అధ్యాయం 19వ వచనం. కీర్తన గ్రంథము 106వ అధ్యాయం 19వ వచనం. హోరేబులో వారు దూడని చేయించుకొనిరి. దూడని చేయించుకోవడం అంటే దేనికోసం? మఠం వండుకుని తింటాం కాదు, పూజించడం కోసం. దేవుడిగా దూడని చేయించుకున్నారు. పోత పోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి. తమ మహిమాస్పదముకు గడ్డి మేలు ఎద్దు రూపములకు మార్చింది. అంటే దేవుణ్ణి ఒక ఎద్దు రూపంలో పెట్టించుకున్నారు. ఇంతకు ఎందుకు చేసుకున్నారబ్బా అంటే ఇంతకు విచిత్రం ఏంటనుకుంటున్నారు? ఆ దేవుడైతే మేము మాకు నచ్చినట్టుగా ఉండనివ్వడం, మాట్లాడనివ్వడం, అసలు మమ్మల్ని అసలు శిక్షించడం. అందుకే మేము అన్నీ మా పనులు మాకు చేయాలి. అలాగే మాకు దేవుడు లేకుండా ఉండకూడదు, దేవుడు ఉండాలి. కానీ అలాంటి దేవుడు ఉండాలి. మేమేమనకుండా మేమేం చేసినా అవసరమైతే ఆ దేవుడి ముందే తాగుతాం, ఆ దేవుడి ముందే వ్యభిచారం చేస్తాం, ఆ దేవుడి ముందే దొంగతనాలు చేస్తాం, ఆ దేవుడి ముందే కొట్టుకు చేస్తాం. అయినా సరే ఏం చేయకూడదు, నోరు వాయి లేకుండా అలా చూస్తూ ఉండాలి. ఎలాంటి వాడు మాకు కావాలి. ఇప్పుడు దేవుడిని ఎలా 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 ఎంచుకోవాలండి? భార్య ఎలా ఉండాలనుకున్నట్టు దేవుడు ఎలా ఉండాలంటే సైలెంట్గా ఉండాలి. మేము ఏం చేసినా మాట్లాడుకో.
సాధారణంగా ఎక్కువ మందికి ఇదే నచ్చుతుందండి. నేను చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ మాస్టర్ ఉండేవాడు, హోంవర్క్ చేయకపోతే చెట్టకొట్టేసేవాడు. లెక్కల మాస్టర్ ఉండేవాడు, అసలు భయంకరంగా కొట్టేవాడు. సోషల్ మాస్టర్ ఉండేవాడు, అసలు హోంవర్క్ అడిగేవాడు కాదు, మాకేమీ చెప్పేవాడు కాదు. శుభ్రంగా వచ్చి కూర్చొని చక్కగా కుడిపాట్లు పడుతూ కూర్చొని వెళ్ళిపోయాడు. ఎవడు మాట్లాడుకున్నా, ఎవడు గెలుకున్నా, ఎవడు కొట్టుకున్నా ఏమనేవాడు కాదు. అప్పుడు స్టూడెంట్స్ అందరికి ఎవరు నచ్చారు? ఈ సోషల్ మాస్టర్ దేవుడు బాబు. ఎందుకు? ఏం చేసేవాడు? లెక్కల మాస్టర్ అయితే దేవుడే బాబు అతను, ఇంగ్లీష్ మాస్టర్ అయితే బాబోయ్ పోతారా బాబు, సోషల్ మాస్టర్ అయితే దేవుడు ఒక బ్రహ్మాండం. ఏమండు అంటే మనం ఏం చేసినా ఏమనుకున్నా కూడా ఉండాలి అంటే కదా మనకి. ఇప్పుడు దేవుడు కూడా ఎలాగనుకున్నారు? మేము వేసే వేషాలు ఏం చేసినా ఏమి శిక్షించకూడదు, ఏమి అనకూడదు, మాకు రూల్స్ పెట్టకూడదు, మాకు నచ్చినట్టుగా మేము ఉండాలి, ఆయన అలాగే చూస్తూ ఉండాలి. అలాగే దేవుని సెట్ చేసుకుందాం. అక్కడి నుంచి ప్రారంభమైందండి ప్రపంచం అంతా. దేవుడు ఎలా ఉండాలో వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. ఎలా డిసైడ్ చేసుకున్నారంటే, ఇప్పుడు నాకు మందు తాగడం అలవాటు అనుకోండి, ఇప్పుడు దేవుడికి మందు తాగి అలవాటు లేదనుకోండి, ఇప్పుడు దేవుడు ఊరుకుంటాడండి? దేవుడు మందు తాగకూడదని చెప్పలేదు కదా, ఆయనకు అలవాట్లేదు కదా. ఇప్పుడు పని చేద్దాం, మందు తాగే దేవుడినే పెట్టేస్తున్నాం. ఇప్పుడు దేవుడికి ఏం అలవాటు ఉంటుంది? ఎందుకంటే దేవుడికి అలవాటు కాదు, ఏలే క్రియేట్ చేసుకుని దేవుడు కూడా తాగుతాడు అని పెట్టేశాడు. ఒకసారి మీకు చూపిస్తాడు చూడండి స్క్రీన్ మీద. కళ్ళు సాగ పెడతాం అని మొక్కుతారు. ఏం కొందరు, అమ్మ ఈ ఏడు పంట మంచిగా అక్కడికి వస్తే ఉప్పలమ్మ తల్లి ఆటను కోసి బలి చల్లుతాం అని మొక్కుతారు. ఇక నీసు పోసు పడి దేవుళ్ళ కొబ్బరికాయలు కొట్టి ఇంత పాసమన్నమో పులిగారనో వండి పెడతాం. కానీ గీలేదురా నాయన, దేవుడికి విచిత్రమైన నైవేద్యం పెడుతుండ్రు. నాకు చెప్తుంటేనే నవ్వు వస్తున్నది. నేను బీర్ తాగుతా అంటే మంచి అలవాటు కాదంటాను, మా ఎక్క తిరుగుతున్నది. కానీ ఈ దేవుని చూడుంది, ఫుల్ బాటిలే లేవస్తున్నాడు, మంత్రాలు చదివి అయ్యేవారే పెగ్గు దాపిస్తున్నాడు. సైడ్స్ స్వామి తాగు అందరం చూస్తున్నాం. కానీ అంచుకు పులిగోరనో దద్దోజనమో వెళ్తూ మంచుకుంటూ ఫుల్ బాటిల్ దాపిస్తేనే దేవుడు మస్తు ఖుషి అయ్యి అడిగిన వరాలు గుమ్మరిస్తాడంట. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని కాడ ఉష్కరాలు జరుగుతున్నాయి కదా, ఆడ కాలభైరవునికి బిరండి రాసి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. దర్శనం అయినాక మనకు దోషుల తీర్థం పోస్తారు కదా, ఈయన మందు పోస్తారు, కండ కట్టుకొని గుట్టుకున్న మింగాలి. మళ్ళీ అలవాటు లేదంటే దేవునికి కోపం వస్తుంది. పుష్కరాలు జరుగుతున్నాయి, తాగి తడిసి లొల్లు చేస్తారంట. కానీ పట్నం మొత్తంలో మందు దుకాణాలు బంధు పెట్టి ఇచ్చిందట సర్కారు వాళ్ళు. మళ్ళీ దేవునికి మందు నైవేద్యం పెట్టకుంటే కోపం రాదా? అందుకోసం అంట అని శాలాల దుకాణాలు మొదలాల దుకాణాల లెక్కనే గుడి ముంగట మందు దుకాణాలు కూడా పెట్టిండ్రు. రిమ్మలేంది నిర్వహణ వాళ్ళు కాలభైరవం తానికి వచ్చి కోటలు కొనుక్కొని పోతున్నారంట. కేంద్రాలకు మందు తూఫా తీసినట్టున్నది, ఇంట్లో పెండ్లం కొట్టది, దేవుడు కూడా ఖుషి అవుతారు కదా. మన తెలంగాణలో కూడా మందు దేవుని గుడి ఉంచనైతే దుకాణాలు కాదు, 2-3 మందు దీపాలు పెట్టినా కూడా సరిపోకపోవు కదా. కదండి దేవుడికి నైవేద్యం పెడతారు మందు. ఇప్పుడు నైవేద్యం ఎలా పెడతారండి? ఒక కొబ్బరికాయ పట్టుకెళ్ళాం అనుకోండి, దేవుడికి చెప్పించుకొని మిగతా సగం చెప్పి ఎవరికి ఇస్తారు? భక్తులకి ఇస్తారు. దాన్ని చక్కగా తీసుకుని తింటారు. 2 అరటిపండ్లు పట్టుకెళ్ళాం అనుకోండి, ఒక అరటిపండు అక్కడ తీసి పెట్టి ఒక అరటిపండు, ఇప్పుడు ఒక క్వార్టర్ బాటిల్ పట్టుకెళ్ళాలనుకోండి దేవుడికి, ఏం చేస్తారు? ఇప్పుడు సగం దేవుడికి పోస్తారు, సగం మీరు తాగండి కుటుంబం అంతా. ఇప్పుడు భార్యను పిలిచి పిల్లల్ని పిలిచి ఇందుకు తల ఒక గ్లాసు. ఇప్పుడు తాగకపోతే నేరమంట, ఎందుకు దేవుడు ఫీల్ అవుతాడు మళ్ళా. అంటే దేవుడు తాగుతాడండి అసలు? అంటే దేవుడు తాగబోతాడా? తాగేవాడు తాగబోతాడు కదండి. ఇది దేవుడికి లేదంటే దేవుడు అలా ఉండడు. ఏదైతే తాగుడు అలవాటు ఉంది కాబట్టి అందరూ తాగుబోతారా అంటారు కాబట్టి అసలు తాగుడినే పవిత్రంగా మార్చేస్తే దేవుళ్ళు లాంటి వాళ్ళే తాగుతారు అన్న అనుకోండి, ఎలా ఉంటుంది?
మనం చేస్తే తప్పు, దేవుడు చేస్తే అది రైతు. అందుకు వీళ్ళందరూ ఏం చేశారంటే దేవుడికే నైవేద్యంగా మొదలుపెడతాం. అప్పుడప్పుడు చెప్తుంటారు దేవుళ్ళు సురాపానం తీసుకుంటారు. ఏ పానం? మేము ముందంటే పోవద్దని. అంటే దేవుళ్ళు ఎలా ఉంటే, అంటే మేము ఎలా ఉండాలో మా అలవాట్లు ఎవరు పట్టాలి? ఇప్పుడు దేవుళ్ళు పెట్టి. మనకు నగల పిచ్చి ఎక్కువ అనుకోండి, మనం నగలేసుకుంటే నగల పిచ్చని అంటారని ఇప్పుడు ఎవరు కలపాలండి? అదే దేవుడు వేసుకుంటే దేవుడే వేసుకుంటాడు, వీడు వేసుకోవటం ఏంటి అనుకుంటారు. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? దేవుడు పెట్టేశారు. దేవుళ్ళు నగల పిచ్చోళ్ళు అయిపోయి చాలా మంది చూడండి. అప్పుడు అంటుంటారు, నేను వెళ్ళే దేవుడు, నేను నమ్మే దేవుడు చాలా ఇచ్చండి, మీరు బాగా అసలు మీ ఒంటి మీద సైన్ కూడా లేదు మీ దేవుడికి. అంటే దేవుడికి ఏముండాలండి? చైన్లు, బ్రాస్లైట్లు. అంటే దేవుడికి ఏళ్ళ కోరికలను అంటగడుతున్నారు. నిశ్చితమని మనకి తిండి పిచ్చి ఎక్కువ అనుకోండి, ఎవరికి అంటగడతాం? అప్పుడు తిండి పోతు దేవుడు పెట్టేశారు. దేవుడు ఇంకా ఆయనకి ఎప్పుడు పలహారాలే పలహారాలు, పలహారాలే పలహారాలు. ఇంకొక వీడియో చూపిస్తారు చూడండి, సేమ్ అదే కాన్సెప్ట్ చూపిస్తారు. పంతులుగానే డైరెక్ట్గా హారతి ఇస్తుంటాడు వాటర్ బాటిల్ పట్టుకుని. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు కళ్ళు శాఖ పోసి కోడిని కోసి పిల్ల జల్ల ఊరు వాడ కళ్ళ కాపడం అని మొక్కులు చెల్లించుకున్నారు అందరూ. ఇక ఈ ఊరోళ్ళు కూడా మొక్కు తీసుకుంటున్నారు చూడుంది. కానీ దయ్యా అట్లా అన్నట్లు జగిత్యాల జిల్లా కోరుట్ల మహాలక్ష్మి అమ్మవారికి ఆషాఢ మాసం మొక్కులుకి తయారిస్తారట. కోడిని మేకను వచ్చి వండినాక వండిన కూరలు, చేసిన అప్పాలు, ఇంత కళ్ళు లేకుంటే బ్రాండీ అన్ని నైవేద్యం పెట్టి మంగళారతులు బట్టి ఇట్లా పాటలు పాడుకుంటే అమ్మవారికి హారతిస్తారట. ఇది అందరు కాదు కానీ శ్రీ సోమవంశ సహస్రజన క్షత్రియ సమాజ కులస్తుల ఆచారమట. అందరికందరూ వంటలు పట్టుకొని గుడికాడికి వచ్చి నిష్టగా అమ్మవారికి పాటలు పాడుకుంటా హారతి పాడతారట. కళ్ళు, ముందు, ఇంకా మాంసం ఎవరికండి? దేవుడు ఇది తిండిపోతుంది. కళ్ళు తాగుతాడా? పువ్వులు పెట్టుకుంటాడండి దేవుడు? ఇవన్నీ ఎవరి అలవాట్లు? మనుషుల అలవాట్లు, మనుషుల ఇష్టాలని ఎవరు కట్టగట్టారు? ఇప్పుడు దేవుడు. నాకు ఆడవాళ్ళకి పిచ్చి ఎక్కువ అనుకోండి. ఇప్పుడు అందరూ ఏమంటారు? వీడు తిరిగిపోతారా, వీడు చాలా దుర్మార్గుడా అంటారు. అలా కాకుండా దేవుడికి ఆడవాళ్ళకి చూడాలి చేసేస్తే, దేవుడికి ఒక 100 బార్లు పెడితే, ఇప్పుడు దేవుళ్ళు కూడా ఏం చేశారు? చాలామంది ఆయన వ్యభిచారాలు చేస్తుంటాడు, ఆయన తిరిగిపోతూ, ఆయన చాలా మందిని పెళ్లి చేసుకుంటాడు. ఇవన్నీ ఎవరిష్టాలు? అంతకి దేవుడు ఎలా ఉండాలో వీళ్ళు రిజైన్ చేసుకుంటారు. తిరుపతిలో ఒక భక్తులు ఉన్నారండి. వాళ్ళు నేను ఆశ్చర్యపోయిన టైంలో తగిలినారు. ఎక్కడికి వెళ్తారంటే దేవుడి దగ్గరికి వెళ్తానండి. నేను ఇంతగా ఈ వెంకటేశ్వర స్వామి అనుకున్నాను. ఇంతకే కాదు, ఒక వారం రోజుల పాటు భయంకరమైన బూతులు తిట్టాలంటే వెళ్ళి ఎవరిని? ఆ దేవతని. బూతులు దేవత అంటే, తిట్ల దేవత అంటే. అసలు దేవుడిని తిట్టడం ఏంటంటే అసలు నాకు అర్థం కాదు. అంటే తిట్టడం అలవాటు ఎవరికింతకి? మనకు అలవాటు. ఈ అలవాటుని మనం తిడితే తప్పు అయిపోతుందని చెప్పి దేవుడికే తిట్టలేని ఇష్టం అని దేవుడు తిడతాను. మళ్ళీ ఒక వారం పాటు తిడతారని అందరూ కలిసి బండ బూతులు తిడతారండి ఎవరిని? అదే పూజ అంటే అప్పుడే దేవుడు ఆనందిస్తాడంట. ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి మీరు. నమస్తే, వెరైటీ టెంపుల్స్ పార్ట్ 3కి స్వాగతం. మన దేవాలయాలలో సాధారణంగా కీర్తనలు వినిపిస్తుంటాయి. కానీ కేరళలోని కొడంగలూరు భగవతి ఆలయం పూర్తి భిన్నం. ఇక్కడి భక్తులు అమ్మవారిని తిట్టడం విశేషం. ప్రతి సంవత్సరం బలిని పండుగ సందర్భంగా మార్చి లేదా ఏప్రిల్లో 7 రోజుల పాటు ఘనమైన ఉత్సవాలు
ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులు గుడిలోకి కత్తులు పట్టుకొని ప్రవేశిస్తారు. వారు తలపై రక్తం వచ్చేటట్లు గాయాలు చేసుకుంటారు. తర్వాత అమ్మవారిని 4 రకాల తిట్లతో తిట్టిపోస్తారంట. తిట్ల దండకం గీతాల రూపంలో గుడిలో మారుమోగిపోతుంది. పూనకం వచ్చినట్లు ప్రవర్తిస్తూ గుడిపైకి రాళ్ళు కూడా విసురుతారు. ఇంతకీ భక్తితో చేసే పనులు ఏంటంటే రక్తాలు వచ్చేలా కొట్టుకోవటం, రాళ్ళతో విసురుకోవటం, భయంకరమైన బూతులు తిట్టడం. ఆ తిట్లు కూడా పాట రూపంలో తిట్టారు. మళ్ళా తిట్లలో పాట. ఇంతకీ తిట్టడం, కొట్టుకోవటం, తాగటం, తిరగటం, బంగారం వేసుకోవటం, వ్యభిచరించటం, దొంగతనాలు చేయటం, ఇవన్నీ ఎవరు అలవాటండి? మనుషుల ఇష్టాలని ఎవరి మీద పెట్టారంటే దేవుడి మీద పెడుతున్నారు. అంటే దేవుడు మేము ఏ యాక్షన్ చేస్తామో అదేసేలాగా ఉండాలి. అప్పుడు గొడవ లేదు ఇంకా, లేదా సైలెంట్గా ఉండాలి, ఏమనకూడదు. ఒకడైతే పేకాట అలవాటు ఉందనుకోండి, జూదం. ఎవరు కూడా ఆడతారు? ఇప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. దేవుడు కూడా పేకాట ఆడతాడు, జూదం ఆడతాడు. దేవుడు కూడా ఓడిపోతుంటాడు పేకాటాకి. అంటే ఎంత భయంకరమైన అలవాట్లన్నీ దేవుడికి అంటగట్టారు. చూడండి, దేవుడు కూడా దొంగతనాలు చేస్తాడు. విచిత్రంగా అనుకుంటున్నారు. దేవుడు కూడా డ్యాన్స్ చేస్తాడు. చూసారు లేదు మీరు? టీవీలో వస్తుంటే ఇలాంటివండి. దేవుడు డ్యాన్స్ చేస్తున్నాడు. ఒక ఆవిడ భయంకరంగా మొక్కుని దేవుడిని పాపం నిష్టగా పూజించింది. అందరికంటే ఎక్కువగా తెల్లారితే భక్తిపరురాలుగా ఉండేది. కానీ కష్టాలన్నీ ఆవిడకి వచ్చేసాయి సడన్గా. ఎప్పుడైతే కష్టాలు వచ్చేసాయో దేవుడి దగ్గరికి కోపం వచ్చింది. ఏమని? నీకోసం నేను ఇన్ని చేశాను, ఇన్ని పూజలు చేశాను, నాకెందుకు ఈ కష్టాలు పెట్టావు అనగానే దేవుడు ఎటువంటి ఉలుకు పలుకుండదు. అప్పుడు ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి కష్టాలు మరింత ఎక్కువైపోతాయి. పిల్లలు 2 ఉంటారు. 2 పిల్లలు హాస్పిటల్లో ఆక్సిజన్ బెడ్ మీద ఉంటారు. ఆ గీతలో ఎప్పుడు చచ్చిపోతారన్నట్టు ఎలా వెళ్తుంటాయి. భర్తనేమో వేరే వాళ్ళు ఎవరో పొడి చేస్తారు, రక్తం ఒడుపులో ఉంటాడు చచ్చిపోయే స్థితిలో. అప్పుడు అందుకుంటుందని పార్టీ కూడా ఎవరి దగ్గరగా ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఆ టైంలో వస్తుంది పాటది. ఒక్క 10 నిమిషాల పాటు చిల్లులు తిరిగి గట్టిగా తిట్టేసి కోపలించుకొని ఉమ్మేసాను పని చేస్తుంది. ఆయన దేవుడు రాడు. అప్పుడు ఈవిడు కూడా స్పృహతో పడిపోయేంత పరిస్థితి వెళ్ళిపోతుంది. ఓ పక్కనేమో పిల్లలు చూపిస్తుంటాడు, ఐసీయూలో అలా గేదె వెళ్ళిపోతుంటాయి, అది చచ్చిపోతారే అనిపిస్తుంది, నాకు టెన్షన్ వచ్చేస్తుంటుంది. ఆ భర్త ఏమో చావు బతుకులు ఆడుకుంటున్నాడు, ఈవిడేమో పాట. ఇదంతా అయిపోతుంది. అంత కొలి తిరిగి వెళ్ళిపోతుంది. ఎవరు? ఈ భక్తులు. అప్పుడు లేస్తాడు దేవుడు. లేచి ఏం చేస్తాడు? అమ్మ బిడ్డలు లేవు, నీ భర్తను తీసుకెళ్ళి అండవు. ఇప్పుడు ఈయన లేచి ఆవిడ ఎంతసేపు డ్యాన్స్ చేసిందో ఇతను కూడా అంతసేపు డ్యాన్స్ చేస్తాడు. ఎవరు? ఇతను కూడా చిల్లులు తిరుగుతూ, ఇతను కూడా కోపంగా. దేవుడు డ్యాన్స్ చేయడం అసలు నాకు అర్థం కాదు. డ్యాన్స్ పిచ్చి ఎవరికి? మనకి. అదే కదండి. ఇప్పుడు మనకంటే పోవలేని చెప్పి ఎవరు కలిపడు? ఇప్పుడు ఎందుకు చూడండి, దేవుడు దొంగతనాలు చేస్తాడు, దేవుడు వ్యభిచారం చేస్తాడు, దేవుడు మందు తాగుతాడు, దేవుడు తిండి పిచ్చోడు, దేవుడు జూదం ఆడతాడు, దేవుడు డ్యాన్స్ చేస్తాడు, మరి క్రికెట్ ఆడతాడు, వాలీబాల్ ఆడతాడు, కబడ్డీ ఆడతాడు. ఈ పెట్టదు ఇంకా. ఆ దేవుడు కూడా వచ్చేస్తాడు. అంటే టోటల్గా ప్రపంచం అంతా ఏం చేశారంటే దేవుడు మాకు నచ్చినట్టు ఉండాలి అని అందరూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళని సెట్ చేసుకున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే సెట్ చేసుకున్నారో దాని ముందే తాగేవారంటారు, దాని ముందే డ్యాన్స్ కడుతున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. అలాగే మనుషులంతా కూడా వాళ్ళకు అనుకూలంగా ఇలా ఉండాలి, ఇలా ఉంటే గొడవ ఉండదు అని పెట్టుకున్నారు. ఇలా పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు భక్తుల పేరుకి కానీ ఏం లేదు, మంచి అనేది సమాజంలో లేదు. ఎందుకంటే దేవుడు లేడు. చివరికి ఇంకా దారుణం ఏంటంటే ఎవరు పడితే వాళ్ళని దేవుడిని పెట్టేశారు. రాత్రి చెప్పాను కదండి, దేవుడు కష్టం కోసం ఆ కష్టపడిన దేవుడు ఎలా ఉంటాడో మనకి కనపడకుండా ఉన్నాడు. ఎందుకు కనపడకుండా ఉన్నాడు? నేను వీళ్ళ కోసం ఇంత కష్టపడ్డాను కదా, ఇంత కష్టపడ్డా ఆయన ఎవరు అని పని కొంచెం కష్టపడి నా కోసం వెతుకుతారేమని ఆకాశం నుంచి చూస్తున్నాడంటే. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం
2వ వచనం. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి తల్లి కంటే ఎక్కువ కష్టపడ్డాను, నాన్న కంటే ఎక్కువ కష్టపడ్డాను, గురువు కంటే ఎక్కువ కష్టపడి వీళ్ళని మంచి రూపం ఇచ్చి జీవితాన్ని ఇస్తే వీళ్ళు ఎంత చేసినా ఆయన ఎవరు అని వివేకము కలిగి నన్ను వెతుకుతారేమని యెహోవా మనకి కనపడకుండా ఆకాశం నుండి చూస్తున్నాడంట. ఇన్ని సుఖాలు ఇచ్చాను, ఇన్ని ఆహార పదార్థాలు పెట్టాను, ఎంత మంచి రూపం ఇచ్చాను, కుటుంబాన్ని ఇచ్చాను, పిల్లల్ని ఇచ్చాను, ఎంత ఇచ్చినందుకు ఇవన్నీ ఇచ్చిన ఆయన ఎవరా అని ఆశగా ఎదురు చూస్తుంటే ఏమేం చేశారు? నువ్వు అక్కడే ఉండు బాబు, మాకు నచ్చినవి పెట్టుకుంటాం. చివరికి ఎలా అనుకుని పెట్టుకున్నారంటే, చీ అంటే పోయే కుక్క తెలుసు కదండి, కుక్కను కూడా దేవుడు చేశారు. దేని పూజ చేస్తున్నారు? కుక్క. ఊరుకుంటే కుక్క ఎవరు నమ్ముతారు అనుకుంటున్నారా? ఒక వీడియో చివరిగా చూపిస్తారు, చూడండి. లైక్ స్టాప్ చేయండి. అన్ని రోజులు కుక్కలు దెబ్బలు తింటాయి కాబట్టి నీదో బతికేనా కుక్క బతుకు అని అంటారు. చెడ్డ బతికేటోళ్లకు బుద్ధి సక్క లేకపోతే కుక్క తోక వలకరా అని అంటారు. కుక్క తోక వచ్చి గోదావరి వస్తుందా? చెప్పు తినేది కుక్క చెరుకు తీపి ఏర్ప చేసుకుంటారా? కనకపు సింహాసనం ఉన్న శునకాన్ని కూర్చోబెట్టే ఉంటదా అని ఇట్లా ఈ లోకంలో కుక్కలు మస్తు హీనంగా చూస్తారు. కానీ లోకములే దేవత అయింది కుక్క. మనం కూడా పోయి దండం పెడతామంట రాది. మొక్కుకున్నారా? ఇక ఈ నుండి ఈ కుక్క దేవత కథ. కుక్కను దేవతను చేసుకున్నాడు మనకు చిత్రంగా ఉన్నది కావచ్చు, కానీ పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్తా అనే ఊరోళ్ళకు మాత్రం మామూలు ముచ్చట్నే. ఎన్నో మహిమల దేవతగా ఈ కుక్క తల్లి. కుక్క తల్లి దయ ఉంటే చాలు ఊరికి మంచి అవుతుందని మోర్తా ఊరోళ్ళు నిత్య పూజలు చేసుకుంటారు ఈ కుక్క తల్లికి. కానీ పాపం కుక్క తల్లి దేవతకు తలకాయ లేదు, ఓ కాలుగా కొట్టేసిందట. మరి ఇంత మహిమగల కుక్క తల్లిని ఎందుకు ఇట్లా చేసిండ్రు? అసలు ఈ కుక్క తల్లి దేవతమ్మ పుట్టు పూర్వతరాలేంది, ఎట్లా వేసింది అనేది ఇక ఊరోళ్ళకి అడిగితే మంచిగా చెప్తున్నారు. మాకు దేవతలండి, కుక్కమని ఉంటే మాకు దేవతలండి. అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి మా యొక్క గ్రామ ప్రజల యొక్క ఒక విధమైన నమ్మకం అండి. కంపల్సరీ ఏ పూజ జరిగినా ఏ పండుగ వచ్చినా సరే ఇక్కడ మేము కూడా దీని కుక్క కూడా మేము పూజించడం అనేది జరుగుతుందండి. దీని మీద పోసిన వాటర్ కోడే పక్కన ఉందండి, దాంట్లో పోయినప్పుడు కంపల్సరీ ఆ రోజు వర్షం పడుతుందండి. అది మాకు ఇప్పుడు నమ్మకం అండి. దానివల్ల ఈ కుక్క మేము ఎప్పుడు కూడా మేము పూజ చేస్తామని జరుగుతుందండి. సరే, మరి ఎట్లా పూజలు చేస్తారు, ఈ కుక్కను ఎట్లా మొక్కుకుంటారు అనేది ఒక అమ్మ చెప్తున్నది. శుక్రవారం శనివారం మామూలుగా కుక్కను శుభ్రంగా కడిగింది, బొట్లెట్టి అందరూ దండం పెట్టుకుంటామండి. ఈవిడ దండం పెట్టుకుంటేనే కానీ పనులు అవ్వండి, అన్ని పనులు చేస్తుందండి. ఆవిడ చాలా మంచిదండి ఈ కుక్క. అబ్బా, కుక్క తల్లి దేవత మా మహిమలు ఎంత మంచిగా ఉన్నాయి. అయితే కానీ ఇంత మంచి కుక్క తలపై ఎందుకు వాళ్ళకి వచ్చినట్టు? అయ్యో తప్పైంది. కుక్క దేవత మా తలకాయ కాళ్ళు ఎందుకు పోయినాయి అంటే ఎంతట ఈ కుక్క మోతల కూర్చొని దొంగల కావాలి రాసేదట. అబ్బో, ఈ కుక్క ఉంచే దొంగతనం చేసుడు వశం కాదని సంపదూసిరట. సాట్ల పెరుగన్నం పెట్టి అటే ఏమైంది అన్న? పెరుగన్నం చేపలు వేసింది, నరికేసారు. కాలు ఎలా పెట్టుకుని తింటుంటే ఆ కాలును తల కూడా వేసి వెళ్ళిపోయింది. ఆడు నరుకుతుంటే ఇదిగోండి 3 నాట్లు వేసేటండి. 3 నాట్లు కూడా ఇక్కడ ఉంటాయండి. 3 నాటికి తెగినాయండి. ఒక కాలు తలకాయండి, శివశైలేమో శిఖాకారం పడిందండి, కాలు కాలత్తులో పడిందండి, ముందు మొత్తం ఉండిపోయింది. అమ్మల నాయన, దొంగలు నరికితే శిరస్సు వై శ్రీకాకుళంలా కాళహస్తిలా. ఏ దేవత? కుక్క దేవత. చూసారు? అంటే కుక్కను కూడా దేవతగా పెట్టుకున్నారంటే ఈ విశ్వాన్ని కలిగించిన ఆ కష్టపడి మనల్ని పుట్టించిన దేవుడు ఎంత బాధపడతాడండి. అంటే కుక్క అయితే ఏ గొడవ లేదు, శుభ్రంగా పెట్టుకున్నారు. అది వాళ్ళు వెళ్ళి వారం కడుగుతుందంట. వాడు శుభ్రంగా కడిగి నమస్కారం పెట్టుకుని వస్తుంది. ఇంకా గొడవ ఏముంది? అప్పుడు వెళ్ళి ఎవరిని బూతులు తిట్టేసినా కుక్క ఏముంది? అంతే కదండి. అంటే మీ ఇష్టంగా కుక్కను పెట్టేసుకుంటాం, లేదంటే పందిని పెట్టేసుకుంటాం. పందిని కూడా పెట్టేసేది. ఒక గుడి
గుడి చుట్టూ ధ్వజస్తంభం ఉంటుంది గుడి దగ్గర, దాని చుట్టూ భక్తులు తిరుగుతుంటారు. సడన్గా పంది తిరుగుతున్నారు ఒకరోజు. అంతే భక్తులకి అందరికి అనుమానం వచ్చింది. ఏమనుమానం? దేవుడే ఇలాగ వచ్చేసాడు. ఎలాగా? పందిలాగా. అసలు మాట అంటే ఎంత దారుణంగా చూడండి. పందిలాగా ఉన్నావమ్మా అంటే ఎలా ఉంటుంది అని ముగిసిపోద్దండి. దేవుడు పందిలా వచ్చాడంట. ఇప్పుడు వీళ్ళంతా ఆ పంది చుట్టూ నమస్కారం పెట్టుకుని తిరుగుతున్నారు. ఏం చూసి ఇంకొకరు అలాగ మొత్తం మధ్యాహ్నానికి తీవ్రం అయిపోయారండి. జనమే జనం. దేని చుట్టూ? పందు చుట్టూ నమస్కారాలు పెట్టుకుని దేవుడే పందు రూపంలో వచ్చాడు. ఏంటి ఎంత జనం మోగిపోతారని చెప్పి మీడియా కూడా వెళ్ళిపోయాడు, టీవీ నైన్ కూడా వెళ్ళిపోయాడు. టీవీ నైన్లో దొక్కడానికి వచ్చిన నేను దగ్గర మధ్యాహ్నం వరకు తిరిగారండి. తిరిగి దాని వెనక మధ్యాహ్నానికి పంది స్వస్థ పడిపోయింది. అక్కడ పడిపోయిందో ఊరు ఏంటిపోయి పంది పడిపోయింది, నేను వెనక తిరిగి. అప్పుడు ఈ వెటర్నిటీ డాక్టర్ని తీసుకొచ్చి, పశువుల డాక్టర్ని, ఎందుకు పంది గుడి దగ్గర ఇలా తిరిగేసింది అని దాన్ని టెస్ట్ చేస్తే ఏం తెలియదు రిపోర్ట్లో. పందికి బుర్ర సరిగా పనిచేయక ఇలా తిరిగేసినారు. ఎక్కడో తిరగాల్సిన బుర్ర పని చేస్తే ఏమవుతుంది? అప్పుడప్పుడు పిచ్చుకోకలు అంటారు సరే, పిచ్చెక్కిపోతుంది కుక్కకి. మనుషులకి పిచ్చెక్కిపోతుంటుంది, కుక్కలకి పిచ్చెక్కిపోతుంటుంది, గీదలకి పిచ్చెక్కుతుంటుంది. పంది కూడా పిచ్చెక్కింది బాబు. పిచ్చెక్కి ఎక్కడ తిరిగింది? ఇప్పుడు దాన్ని బుర్ర సరిగా పనిచేయలేదు కాబట్టి దాని చుట్టూ తిరిగింది. ఇప్పుడు దాని చుట్టూ ఏం తిరిగారు మరి? అంటే బుర్ర పని చేసి ఎవరికండి? అంటే ఏది పడితే అది దేవుడు అనేయటమే. ఇలాగ ఎవరు ఇష్టం వచ్చినట్టు ఇదిగో ఇలాగా కుక్కలాగా ఉండాలి, పందిలాగా ఉండాలి, లేదా ఇలాగా ఒక చెట్టులాగా ఉండాలి, రాడ్లాగా ఉండాలి. మేమేం చేసినా మాట్లాడకూడదు. దాని చోట దగ్గరికి వెళ్ళి మేము తాగాలి, దాని దగ్గరికి వెళ్ళి కొట్టుకోవాలి, మేము తల పగల కొట్టుకోవాలి, బూతులు మాట్లాడుకోవాలి. ఈ ఇష్టాలన్నీ దేవుడి మీద పెట్టుకుని వీళ్ళే ఇలా ఉంటే బాగుంటుందని శాస్త్ర చేసుకున్నాడు. ఇంకా విచిత్రం ఏంటంటే బుర్ర సరిగా పనిచేయని పిచ్చివాడు కూడా దేవుడు అంటారు. నేను చెప్పే ప్రతిదీ కూడా విత్ ఎవిడెన్స్. నా దగ్గర అన్ని వీడియోస్ ఉంటాయండి. ఊరికనే లేని కూడా చెప్పం. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తూ ఒక అతను పాపం మధ్యలో వర్షం వస్తుందని చెప్పి ఆగిపోయి ఫోన్ మాట్లాడుకుంటాడు. టీవీ నైన్లో వచ్చి న్యూస్ ఇది. ఎప్పుడైతే ఫోన్ మాట్లాడుకుంటున్నాడో ఒకడు ఎక్కడి నుంచి వచ్చి తన్నేశాడు. ఫోన్ మాట్లాడుకుంటాను తన్ని శాత వరకు ఉన్నాడేమో, ఒకేసారి తాగటం వాళ్ళ ముందు గడిపోయాడు. ఒళ్ళంతా బురద అయిపోయింది, షర్ట్ అంతా బురద అయిపోయింది. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, టైం అయిపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి షర్ట్ మార్చుకుని డ్రెస్ మార్చుకుని వస్తే టైం అయిపోద్ది అని తుడుచుకుని అలాగే వెళ్ళిపోయాడు. ఇంటర్వ్యూ చేసి అతను అందరూ నీట్గా ఉన్నారు, ఇతనేమో బురద షర్ట్తో ఉన్నాడు. చూసి ఏమన్నాడంటే, పాపం తనకి పని అంటే చాలా ఆసక్తి, ఈ ఉద్యోగం అంటే చాలా ఇంపార్టెంట్ ఏమో అని అందరికీ మానేసి ఇతనికి ఇచ్చాడు. ఇప్పుడు అతను ఏమనుకోవాలండి? నాకు లక్కీ కొద్ది నాకు వచ్చింది దేవుడి సహాయం అనుకోవాలండి. ఎంతమంది ఉండగా అందరినీ పంపేసి నాకెందుకు ఉద్యోగం ఇచ్చాడు? ఇదిగో ఈ బురదను చూసి ఇచ్చాడు. ఈ బురద ఎలాగైంది? అక్కడ ఒక అతను తిన్నాడు. అతను తనటం వల్ల నాకు ఏమొచ్చింది? ఉద్యోగం వచ్చింది. అక్కడి నుంచి అయినా తన్నుడు బాబు అయిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడున్నాడో అక్కడ వెతుకుతూ ఒక చోట దొరికాడు. పిచ్చోడు కదా ఎక్కడెక్కడ దొరుకుతున్నాడు. వెంటన్నాడు, కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తుంటే ఈ రోడ్డు పక్కన ఉన్నవాళ్ళు చూశారంటే, ఇదేంటండి మీరు అఫీషియల్గా ఉన్నారు, చదువుకున్న వాళ్ళ ఉన్నారా, పిచ్చోడు కాలు వస్తున్నారు ఏంటంటే, బాబు పిచ్చోడు కనకండి తన్ని, ఇతను తన్నుతుంటే ఉద్యోగాలు వస్తున్నాయన్నాడు. అక్కడి నుంచి తన్నించుకోవడం మొదలెట్టారు. ఎవరు? ఈ భక్తులంతా తనటమే తనటం. ఆడవాళ్ళు మగవాళ్ళు. ఒక ఆవిడకి నడువునే పంట ఎలా కట్టిన నడువు, పాప వాడికి చెరాకు వచ్చేసి ఎంతమంది అంటారేమో గట్టిగా చేశాడు. ఇల్లు అంత దూరం వెళ్ళిపోయింది. అయినా సరే నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంది. అది అలా అయిందంటే బట్టల సొద్దు వెళ్ళిపోతుంది. అదే కదా ఇదిగో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు. అదే కడకి పిచ్చోడు కూడా ఏం చేశారు? ఎందుకు అనుకుంటున్నారు? ఆడి పిచ్చోడు దేవుడు అనుకోండి, మనం ఏం చేస్తే ఏమంటాడు? అవునా? ఏమంటారు అంటే బొత్తుగా ఎరుబాబులుడు, పిచ్చోడు, బురసరిగా పనిచేయనోడు, మాట్లాడినోడు, మనం ఏ చేసినా పట్టించుకున్నాడు, ఇలాంటి వాడు దేవుడు ఉండాలనుకున్నారు టోటల్గా సమాజం అంతా. అందుకే పేరుకి భక్తులే ఎవరికి నచ్చినట్టుగా వాడుతాడు. చూసారా? ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నీతిమంతుడు లేడు,
ఒక్కడో లేడు, మేలు చేసేవాడు లేడు. అందరూ కొట్టుకు చేస్తున్నారు, అందరూ ఆడపిల్లలు పాటు చేస్తున్నారు, అందరూ మోసాలే, అందరూ దోర్లలే, అందరూ భక్తులే. మరి ఎంతకీ దేవుడు ఎలా ఉండాలండి? అది చెప్పుకుని నువ్వు చేసుకుంటాం. దేవుడు ఎలా ఉండాలో మనం డిసైడ్ చేయకూడదండి, అవునా? కొన్ని మనం డిసైడ్ చేయకూడదు. ఎలాగంటే నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అవ్వింది అనుకోండి, నా భార్య ఎలా ఉండాలో నేను అనుకోవచ్చు, అంతేనా? మంచి లావుగా ఉండాలను, లేదంటే మంచి పొడవుగా ఉండాలను అనుకోవచ్చు. నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నాను, మంచి ఇల్లు, ఏ ఇల్లు కావాలో నేను ఎలా ఉండాలో డిజైన్ చేసుకోవచ్చు. కారు కొనుక్కోవాలి, బైక్ కొనుక్కోవాలి, ఎలాంటి బైక్ మోడల్ కొనుక్కోవాలో నేను డిజైన్ నా చేతిలో ఉంటాయి. కానీ మీ నాన్న ఎలా ఉండాలి అంటే నా చేతిలో ఉంటుంది, అవునా? మా నాన్న ఎలా ఉండాలండి? ఇక్కడ మీ నాన్న ఉన్నారు కదా, ఎలా ఉండాలి? మీ నాన్న ఎలా ఉన్నా అలాగే ఉంటాడు, అదేనా? లేదంటే మా నాన్న పొట్టుగా ఉన్నాడు, పొడవు ఉండాలి మా నాన్న అనుకున్నాను. అసలు నువ్వే కూడా అనుకోండి, అది నువ్వు పుట్టక ముందే ఉన్నాడు, అవునా? కాబట్టి నువ్వు డిసైడ్ చేయకూడదు, నీ పని కాదు అది. మీ నాన్న ఎలా ఉండాలో, మీ అమ్మ ఎలా ఉండాలో నీకు సంబంధం లేదు. నల్లగా ఉన్నా మీ నాన్నే, పొట్టిగా ఉన్నా మీ నాన్నే, అంతేనా? సన్నగా ఉన్నా మీ నాన్నే, తలగా జుట్టు లేకపోయినా మీ నాన్నే. మా నాన్నకి ఎంత జుట్టు ఉండాలండి, కండాలు తిరిగి ఉండాలి అంటారా? ఈ ప్రపంచాన్ని కలిగించిన దేవుడు, ఈ ప్రపంచ మనుషులందరినీ పుట్టించిన దేవుడు మనకి ఏమవుతాడండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ముగింపులోకి వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు దేవుడు అంటారు కదండి. దేవుడు అంటే తండ్రి, మనల్ని పుట్టించిన మన కన్న తండ్రి. అందుకే ప్రార్థన చేసినప్పుడు పరలోకం ఉందన్న మా తండ్రి అంటారు. దేవుడు మన అందరికీ తండ్రి. తండ్రి ఎలా ఉండాలో కొడుకు ఎలా డిసైడ్ చేస్తారండి? చేయొచ్చు, అలాగా చేయకూడదు. అలాగే దేవుడిని మనం డిసైడ్ చేయకూడదండి. దేవుడు ఒక్కడే ఉంటాడు, 100 మంది నాన్నలు ఉండరు. ఆ ఒక్కడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన. ఎందుకు ఎలా ఉంటాడు దేవుడు? ఎలా ఉండాలి మరి? మనుషులు అనుకున్నట్టుగా ఉన్నాడు ఆయన. ఆయన ఎర్రగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా? అసలు ఆయన రూపం ప్రపంచ మనుషులు తెలియదు. ఎందుకు? దేవుడు ఆత్మ కనుక. బైబిల్ ఏముందని దేవుడి కోసం? ఆయన ఆత్మ. ఎంత పెద్దగా ఉంటాడు ఆయన? నువ్వు అనుకున్నట్టుగా కండలు తిరిగి ఉంటాడు, నల్లగా ఉండాలి, తెల్లగా ఉండాలని ఉన్నాడు అక్కడ. ఈ విశ్వాన్ని కలిగించిన ఆయన. ఏమంటే ఈ విశ్వం ఎంత పెద్దది? భూమే చాలా పెద్దది. ఇలాంటి భూములు లాంటివి ఎన్నో ఉన్నాయి ప్రపంచ విశ్వంలో. కోట్ల నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, గ్రహాలు, క్లస్టర్స్ అంటారు, గెలాక్సీలు అంటారు. ఎంత పెద్ద విశ్వం. శాస్త్రవేత్తలే ఇది ఎంత సైజు ఉందో కనిపెట్టలేదు ఎప్పటికీ. ఇంత పెద్ద విశ్వాన్ని కలిగించిన ఆయన ఎంత ఉంటాడు? దీనికంటే పెద్దగా ఉండాలి, అంతేనండి. దీనికంటే పెద్దగా ఉంటేనే ఇంత కలిగించగలుగుతాడు. మరి ఎంత పెద్దగా నువ్వేం చేయాలి? అసలు విషయమే నీకు ఎంత ఉందో తెలియదు. దేవుడు ఎంత ఎలా ఉంటాడో నీకేం తెలుసు? అందుకే దేవుడు పొడవుగా ఉండాలా, పొట్టుగా ఉండాలా, లోవుగా ఉండాలా, ఇది అసలు మనకు సంబంధం లేని విషయం, మనకు తెలియదు. ఇది దేవుడు ఎంత పెద్దగా ఉంటాడో మనిషి ఊహించలేడండి. అందుకే బైబిల్ ఏమన్నాడంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత రూపమైంది. మనకు ఒక ఆకాశమే కనబడుతుంది, ఇంకో ఆకాశం ఉంది పరలోకం, అది కింద ఇంకో ఆకాశం ఉంది పాతాళ లోకం. 3 లోకాలు ఉన్నాయి. ఈ 3 లోకాలని కలిగించిన ఆయన ఎంత పెడతాడు? పాపం తెలియక దేవుడి గదని ఒక గది పెడతాడు. ఏ గది అంటది? ఉంటాయేమో మీ ఇంట్లో దేవుడి గది ఎంత ఉంటుంది? ఎంతో ఉండదండి. మనకి ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, ఆ దేవుడి గదిలో పడుకున్నాను పడుకుంటాడు. పడుకోవటం కూడా ఉంటుంది. అలా ముడిసి పెట్టుకుని కూర్చో తెల్లవారు. ఎందుకు? ప్లేస్ ఏముంటుంది అంటే దేవుడు అంత పొట్టిగా ఉంటాడండి. దేవుడు ఎంత రూపమో నువ్వు అసలు ఊహించలేవు, నువ్వు డిసైడ్ చేయలేవు. అంటే నా పిల్లలు కుక్కకే నక్కకే పెట్టి కొడుతాడు దేవుడని. దేవుడు అంటే ఈ విశ్వాన్ని కలిగించిన వాడు. చెప్పాడు కదా రాత్రి, తల్లి గర్భంలో మన అవయవాలని నిర్మించిన వాడు, ఈ ప్రకృతి అంతటినీ మన పాదాల కింద సెట్ చేసిన వాడు, అది దేవుడు. అంత గొప్ప దేవుడిని ఎవరికి ఇచ్చారంటే, కప్ప తెలుసుదని కప్పన దేవుడిని పూజించారు మా ఊళ్ళో. వర్షం రాలేదని
దేని పూజ చేశారు? 2 కప్పలకి పెళ్లి చేసి మరి ఎక్కడ దొరికాయో ఆడ మగ వెతికి పెద్దలంతా సమకూడి శుభ్రంగా గ్రాండ్గా పెళ్లి చేశారు. అనుకోకుండా వర్షాలు ఎక్కడైతే వచ్చాయి. ఎంత వచ్చేసాయంటే వేసిన పంట కూడా కొట్టిపోతుంది. మొత్తం నారంతా పోయిందంతే. వీడి పెళ్లి పెద్దలంతా కూర్చొని ఇలాగే కుదరదు, దెబ్బతినేసి ఇలా ఉన్నాం, అర్జెంటుగా విడాకులు ఇచ్చేద్దాం. ఎవరికి పెళ్లి చేసేది మరి విడాకులు వెళ్ళే వాళ్ళు మళ్ళా దానికో ఫంక్షన్ పెట్టి ఓ కప్పన ఓ చెరువులో, ఓ కప్పన ఓ చెరువులో. పాప ఎంత దారుణం అనుకున్నాను నేను. కలిపి ఎవరు పెళ్లి చేయమన్నాడో. అసలు ఆటల వల్ల వర్షం వస్తుందండి. వర్షం రావాలంటే సముద్రంలో నీరు మరగాలండి. సముద్రంలో నీరే కదండి మనకు వచ్చేది. ఆ మరిగించాలంటే కుక్క కప్ప ఇవి చేయగలుగుతాయండి. దేవుడు ఆకాశంలో పైన ఉన్న దేవుడు ఈ సముద్రంలో నీరు మరిగించి దాన్ని ఆవిరులుగా లేపి మెరుపులు పుట్టించి ఆ మేఘాలన్నీ ఈ భూమంతా ఆక్రమించి తడిపితే వస్తే వర్షం ఈ కప్పలకి కుక్కలకి పందులకి పెడతారండి. అసలు అంటే దేవుడు ఎలా ఉంటారో నువ్వు డిసైడ్ చేయకూడదు. రూపం మన చేతిలో లేదు. దేవుడు ఎంత పెద్దోడో నువ్వు అసలు ఆలోచించలేవు. మరి దేవుడు ఎలా ఉండాలంటే చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. తిమోతికి రాసిన క్షమించండి లేవీకాండం 19వ అధ్యాయం 2వ వచనం. దేవుడు ఎలా ఉండాలంటే రూపం మనం చెప్పలేము, మనం ఒక ఆకారం పెట్టలేము. అందుకని ఏమని వేశాడు? దేని రూపమును నాకు ఎలా చూడన్నాం తర్వాత చదువు ఏమన్నాడండి? అసలు దేని రూపంలో నేను పోతున్నాడు అదే. ఎందుకంటే ఇవన్నీ నేను చేసినవి. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నేలలో కానీ దేని రూపాన్ని నాకు పెట్టగలను. ఎందుకంటే నేను అంత చిన్నోడు కాదు, మీరు అంత చిన్నగా ఆలోచించండి మీ తండ్రిని అని చెప్పేసాడు. సరే రూపం లేదు, ఇంకా అతను ఎంత ఆయుష్ లేదు, దేవుడికి అసలు పుట్టికే లేదు. మరి దేవుడు ఎలా ఉండాలంటే తాగుబోతై ఉండాలా, తిండిపోతై ఉండాలా, నగల పిచ్చోడై ఉండాలా, భార్య పిచ్చోడై ఉండాలా, ఆడవాళ్ళ పిచ్చోడై ఉండాలా, జోదం పిచ్చోడై ఉండాలా, డ్యాన్స్ పిచ్చోడై ఉండాలా, బూతులు తిట్టించుకునేవాడు ఉండాలా? ఎలా ఉండాలి దేవుడు? ఇక్కడ చెప్పాడండి. దేవుడు ఎలా ఉండాలంటే ఇలా ఉంటేనే అతను దేవుడు అన్నారు. లేవీకాండం 19వ అధ్యాయం 2వ వచనం. మీరంతా నా పిల్లలు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలి, ఎందుకంటే మీ దేవుడైన నేను పరిశుద్ధుడను అన్నాడు. దేవుడు ఎవరంట? ఏ తప్పు చేయని పరిశుద్ధుడు. ఎవరి కుటుంబంలో తండ్రి బాగున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా కుటుంబం ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుంది. తండ్రి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అనుకో, తండ్రి చాలా పద్ధతిగా ఉన్నాడు అనుకోండి, పిల్లలంతా భయపడతారు, భార్య కూడా భయపడుతుంది, చక్కగా ఉంటుంది. ఈ తండ్రే తాగేసి రోడ్డు మీద వెళ్ళిపోతే ఇతను మోసొస్తాను అనుకో ప్రతిరోజుని, కొడుకు బాగుపడతారండి. అందుకే ఈ ప్రపంచానికి తండ్రి దేవుడైతే ఆయన ఎలా ఉండాలి? పరిశుద్ధుడు, క్యారెక్టర్ కలిగిన వాడు. ఆ తండ్రిని దేవుడిగా మనం భావిస్తే మనుషులందరూ ఆటోమేటిక్గా ఎలా మారుతారు? పరిశుద్ధులుగా మారుతారు. ఈ చెత్త అలవాట్లు, చెత్త కోరికలు దేవుడికి ఉండవండి. ఆ దేవుడు క్యారెక్టర్ అది. దేవుడు అంటే పరిశుద్ధుడిగా ఉండాలి. అప్పుడు అందరూ కూడా ఎలా ఉంటారు? పరిశుద్ధులుగా ఉంటారు. మరి ఆ దేవుడిని నమ్ముతున్నారండి. ఆ దేవుడిని నమ్మట్లేదు కాబట్టే సమాజం ఈరోజు ఎవరికి నచ్చినట్టుగా అలుడుతుంది. అందుకే ఒకవేళ దేవుడిని మేము చూడాలండి అని అనుకుంటే ఒకే మాట చెప్పాడండి. తిమోతికి రాసిన దానికంటే ముందు యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. యేసు పిలుపు ఎంతకాలం నీ యుద్ధం వినను అంటే పిలుపు ఏమడిగాడండి? ఇదే పాఠం అడిగాడు. దేవుడు ఎలా ఉంటాడో మాకు చూపించయ్యా, మాకు చెప్పయ్యా అన్నాడు. దేవుడు ఎలా ఉండగలండి? పిలుపు ఇంతకాలం నేను వచ్చి ఉన్నాడు, నీకు అర్థం కాలేదా అని చెప్పి, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నాడు. అంటే దేవుడు ఎలా ఉంటాడండి? యేసుక్రీస్తులో ఉంటాడు. దేవుడు అంటే ఒక యేసులో ఉంటాడు. యేసులో ఏం లేదు, ఆయన నగలపించలేదండి, అంతే కదండి. ఒళ్ళంతా నగలేసేసుకోవాలి, ఒళ్ళంతా పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండాలనుకున్నాడండి. ఆయన ఏమన్నాడు? ఆకాశ పక్షుల కన్నా గూళ్ళు ఉన్నాయి,
నక్కలకి పొరియలు నాకు అసలు చిన్న స్థలమే లేదన్నట్టు. ఎందుకు ఆయనకి ఆ కోరికలు లేవు. ఆడవాళ్ళతో అనుభవించాలని, పెళ్లి చేసేసుకోవాలని అది లేదు. లేదా ఏదేదో సుఖపడిపోవాలి, పెద్ద పదవుల్లో ఉండాలని అదేమీ లేదు. దేవుడు అంటే అది క్యారెక్టర్. ఒక తండ్రి అంటే అలా ఉండాలండి. నన్ను చూస్తే దేవుడు చూసినట్టే. అంటే దేవుడు ఎలా ఉండాలంటే ఆశ్రయం చెప్పాలంటే యేసుక్రీస్తులా ఉండాలి. అది దేవుడు. పాపం చేయలేదు ఆయన, తప్పు చేయలేదు, అబద్ధాలు ఆడలేదు, మోసాలు చేయలేదు, ఏ నేరం లేదు ఆయనలో. అది దేవుడు అంటే. దొంగతనాలు చేసేసి, వ్యభిచారాలు చేసేసి, హత్యలు చేసేసి ఇలా దేవుడు అంటే ఏముంటుందండి? దేవుడు అలా ఉండకూడదండి. దేవుడే చెడిపోతే ఇంక భక్తుల పరిస్థితి ఏంటంటే? అందుకే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని కుమారుడు యేసుక్రీస్తుడు పరిశుద్ధుడు. దేవుడు అలా ఉండాలి. అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడిని నమ్ముకుంటే ప్రపంచం బాగుపడుతుంది. అంతేనండి. అలా కాకుండా ఎవరిని పడితే వాళ్ళు మనమే సెట్ చేసుకున్నాం అనుకోండి, మనం అసలు సెట్ చేయకూడదండి. హాస్పిటల్కి వెళ్ళాము డాక్టర్ దగ్గరికి, రోగం ఏంటో చెప్పాం. ఆయన సీటు తీసుకుని అలా రాస్తున్నాడు. మనం ఎదరు కూర్చొని ఆ ట్యాబ్లెట్లు రాయకండి, అది ఇంకోటి రాయండి, ఆ టానిక్ రాయకండి, ఇంకోటి రాయండి, మనమే చెప్పేస్తున్నాం కూడా. డాక్టర్ ఏమంటాడు? ఆ మాత్రం ఎక్కడ రావటం ఎందుకు, నువ్వే రాయితే కొన్ని కేసులు తెచ్చుకో అంటాడు. డాక్టర్ ఏ మెడిసిన్ రాయాలో మనం చెప్పకూడదండి. అలాగే ఈ ప్రపంచంలో దేవుడు ఎలా ఉండాలో, ఏం మాట్లాడాలో మనం ఎవరు చెప్పాలి అసలు? ఇక్కడ వరకు క్లియర్ అయిపోయిందండి. దేవుడు ఎలా ఉండాలంటే పరిశుద్ధుడిగా ఉండాలి. ఒక యేసుని చూస్తే దేవుళ్ళు అర్థం కావాలి. సమాజం ఎందుకు పాడైపోయిందంటే ఆ పరిశుద్ధుల్ని దేవుడిగా పెట్టుకోలేదు కాబట్టి, వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు కాబట్టి అలా అయిపోయింది. ఇక చివరికి ఒక ప్రశ్న వస్తుందండి. ఆ ప్రశ్న చెప్పి నువ్వు వస్తాను. సరే, దేవుడు సరిగ్గా అసలు దేవుడిని నమ్మట్లేదు కాబట్టి, వీళ్ళకి నచ్చినట్టుగా ఒకరు సెలెక్ట్ చేసుకుని నమ్ముతున్నారు కాబట్టి వీళ్ళంతా మోసాలు చేస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, కొట్టులు చేస్తున్నారు, కుల పిచ్చి, మత పిచ్చి అన్నిటితో చచ్చిపోతున్నారు. మరి దేవుడు ఎలా ఉండాలో చెప్పారు కదా, యెహోవా దేవుడు అని, యేసుక్రీస్తులా ఉండాలని. మరి యేసుక్రీస్తుని నమ్ముతున్న వాళ్ళంతా మంచిగా ఉన్నారా? ఇప్పుడు ప్రశ్న వస్తుంది కదండి. ఇంత చెప్పారు కదా. మరి నిజమైన దేవుడు ఎవరంటే ఇదిగో బైబిల్లో ఉన్న యెహోవా దేవుడే, ఇదిగో యేసుక్రీస్తులా ఉండాలి అని చెప్పారు కదా. మరి క్రైస్తవులు కరెక్ట్గా ఉన్నారా? క్రైస్తవుల్లో తప్పులు జరగట్లేదా? క్రైస్తవులు తాగట్లేదా? క్రైస్తవులు చంపట్లేదా? క్రైస్తవులు వ్యభిచారాలు చేయట్లేదు? క్రైస్తవులు మోసాలు చేయట్లేదా? చేస్తారంటే చేయట్లేదా? ఒక రకంగా చెప్పాలంటే ఆకంటే ఎక్కువ చేస్తారు. చేస్తారని చెప్పదా? మరి నిజమైన దేవుడిని, పరిశుద్ధుని నమ్ముకోవడం ఎలాగైపోయాడు? ఇక్కడ ఇంకో చెక్కు వచ్చింది. దేవుడు ఎలా ఉండాలో వాళ్ళ డిసైడ్ చేసుకుని పాడైపోయారు. ఆ దేవుని మాటలు ఎవరు చెప్పాలండి మనకి? దేవుని మాట ఎవరు చెప్పాలండి? ఇదిగో దైవ సేవకులు చెప్పాలంటేనా? నేను నీకు చెప్తున్నాను. ఈ దైవ సేవకులు దేవుడి మాటలు చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు ప్రజలు ఏం చేశారంటే, తిమోతికి రాసిన చివరగా 2వ పత్రిక, చివరగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దేవుడు చెప్పిన మాటలను వినక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. ఇప్పుడు క్రైస్తవులు చేస్తున్న పని ఏంటంటే, మిగతా వాళ్ళందరూ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ దేవుళ్ళు పోగు చేసుకున్నారు. ఇప్పుడు బోధకుడు ఎలా ఉండాలనేది ఎవరు చేసుకున్నారు? ఇప్పుడు ఇందాక వరకు దేవుడు ఎలా ఉండాలని చెప్పాను. ఇప్పుడు క్రైస్తవులు అందరూ ఏమనుకుంటారండి? బోధకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఉన్నట్టుగా చెప్పేవాడు మాకు వద్దు. అక్కడ అదే కదండి. హితబోధను సహింపక అంటే అర్థమేంటి? మంచి వాక్యములు ఉన్నట్టుగా దేవుడు చెప్పిందే చెప్పే బోధకులు మాకు వద్దు. మరి ఎవరు కావాలి? మాకు కొంచెం దురద ఎక్కువ. అదే అన్న కదా, దురద చెవులు అంట. ఇప్పుడు ఆ దురద చెవులు కలవాడిని వాళ్ళకి అనుకోవడం వల్ల చెప్పాలి. ఎలా చెప్పాలి ఎంత అనుకోవాలంటే, 2 రోజుల నుంచి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. రవి గారి కదండి ఆయన పేరు. రవి గారి కోసం పెద్దగా మాట్లాడలేదు కదండి. రవి గారికి చాలా గొప్పవాడు, చాలా ఇది అని ఏం మాట్లాడామండి. ఆయన్ని పొగట్లేదు మేము. ఎందుకు? దేవుడి మాటలు చెప్పడానికి వచ్చాం. ఆయన కూడా ఏం అడగలేదు మమ్మల్ని, ఏదైనా నా కోసం ఏం చెప్పలేదని అడగలేదు.
దేవుని మాటలు చెప్పమనే చెప్తున్నాడు. కొంతమంది ఉంటారండి, ఇంటి దగ్గర మీటింగ్ పెట్టామంటే ఎవరి కోసం చెప్పాలి? దేవుడి కోసం చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, కానీ ఆ కుటుంబం కోసం ఒక అరగంట సేపు చెప్పాలి. ఏం చెప్పాలి? రవి గారు మామూలు వ్యక్తి కాదు, దైవ సేవకులంటే ఆయనకి అపారమైన ఆ భాష కూడా మారిపోతుంది. దేవుని పట్ల ఏంటి ఇదంతా? ఈ దేవుడి కోసం చెప్తున్నావా, ఆ కోసం చెప్తున్నావా? అంతే. అప్పుడు వెంటనే రవి గారు ఎలా ఉంటారు? అలా పొంగిపోతూ ఆ భుజాలు రెండు అలా పైకి ఎత్తుకుంటూ, సరే నేనే. అలాగే ఆవిడ భార్య గారు, ఆవిడ పేరేంటండి? నాగవేణి. ఈయనకంటే ముందు నుంచి ఎప్పటి నుంచో దేవుడి కోసం పడి 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 అలా ఒక అరగంట సేపు చెప్తే అప్పుడు ఆ దోత అంతా తీరిపోయి ఈయన కోసం మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. అలా చెప్పకుండా వెళ్ళిపోయానుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు, ఒక మాట చెప్పలేదు మా కోసం. అంటే నీ కోసం చెప్పడానికి వచ్చాం. అక్కడి నుంచి మోసం, వాక్యం తప్ప అన్నీ చెప్పాలి. ఒకడు వచ్చాడు, ఒక బోధకుడు పొట్టుగా ఉంటాడు. పాపం పొట్టుగా ఉంటాడని నేను జాలిపడితే ఆడి వాక్యం తప్ప అన్నీ చెప్తాడండి. కథలు, కల్పితాలు, లేనివన్నీ. ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవాలు చూపించలేదు, మీకు లేని చెప్పం. మేము జనాలకి ఉన్నాయి చెప్తే ఇష్టం ఉండదు. అంతకే ఏం చెప్తే ఇష్టం? లేని చెప్పాలి, కల్పించాలి. భోజనాలు పెట్టారంట ప్రార్థన అయిపోయిన తర్వాత. చెప్తున్నాడు అతను, భోజనాలు పెడితే అందరికీ కోడిగుడ్లు వేశారు. అప్పుడు పాస్టర్ గారిని ప్రార్థన చేయమన్నారు. భోజనం చేసినప్పుడు పాస్టర్లో కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తారు కదండి. ఈ ప్రార్థన చేసినప్పుడు కూడా అతను ఎంత పొడుగు చేస్తుంటాడు, ఈ లోపల చెయ్యని ఆడిపోతుంటాయి. అలాగా ప్రార్థన చేసినప్పుడు కనుక ఆమె అనగానే ఈయన ముడ్లేదండి. ఎంతగా ఎవరెత్తిపోయారు? పిల్ల. అక్కడ ఉన్నది ఎవరండి? చూడండి, పాస్టర్ల కోసం ఎంత చీప్గా చెప్తున్నాడు. అంటే కోడిగుడ్డు కూడా దొంగతనం చేసి చేస్తాడు ఎవరు? అప్పుడు ఎప్పుడైతే కోడిగుడ్డు మిస్ అయిపోయిందో అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడంటే ఆయన, ఈసారి నుంచి ప్రార్థన చేసినప్పుడు గుడ్డు మీద చేసి ఇది నిజంగా జరిగి ఉంటుందంటారా? కలిపితం. ఇది కలిపితాలు చెప్తాను చూసారు, జనాలకి ఏం ఇష్టం? మరి చక్కగా నవ్వుకోవడానికి, చక్కగా ఎంజాయ్ చేయడానికి. వాక్యం అయితే కష్టం, ఎందుకంటే వాక్యం అంటే పొరుగు వాడిని ప్రేమించండి, దేవుని ప్రేమించండి, లేదంటే మనం శిక్షిస్తాడంటే ఎలా ఉంటుంది? అది బాబు మొదలెట్టేసాడు. ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళేదంట, కువైట్ నుంచి వచ్చిందంట. ఒక ఆవిడ గల్ఫ్ వెళ్ళిపోతారు కదండి, కువైట్ నుంచి వచ్చిన తర్వాత భాష మార్చేసిందంట. యూట్యూబ్లో వస్తున్నాయండి. ఏదైనా పిలిచిందంట, ఏదో గిఫ్ట్ అట్టుకు వచ్చినట్టు ఇద్దామని. ఇంటికి వెళ్తున్నప్పటికీ అక్కడ కోళ్ళు దువ్వేస్తున్నాయంట. ఆవిడ అందంట స్లో అన్నట. అంటే భాష మార్చేసిన మామూలుగా చూడటం. ఆవిడ ఏమంటుందంట? స్లో అన్నట. ఇతను అలాగే చూస్తున్నట్టు ఏంటి స్లో అంటుంది? అది ఏమో కదలలేదంట. మళ్ళా చూసి స్లో అన్నట్టుగా ఉండాలి బోధకుడు. అందుకే ఏమన్నా చూడండి, మళ్ళీ జనులు హితబోధలు సహింపక దురదశివులు గలవారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకే పోగు చేసేసుకున్నారు. సరే, కొంతమంది చెప్తుంటారు బోధకుడు అంటే అలా హెలికాప్టర్లు దిగాలి, అలా హెలికాప్టర్లు రావడానికి బోధకుడు. ఒక చోటకి బోధకు వెళ్తే మీరు సూట్ వేసుకోవాలి అన్నారు. సూట్ వేసుకోకుండా రాకూడదండి. నేనేమో ఎండాకాలం ఆ సూట్లో ఎక్కడ చచ్చిపోతానో ఉడికెట్టి అని నేను అయితే సూట్ వేసుకునే రావాలి. సరే, ఇంకో మీటింగ్కి సూట్ వేసుకెళ్ళాను. అక్కడ అన్నారు ఇక్కడ ఆడంబరంగా ఉండకూడదండి, సింపుల్గా రావాలి. ఇప్పుడు ఏం చేయండి? అక్కడేమో సూట్ వేసుకెళ్తేనేమో సూట్ వేసుకెళ్ళకుండా వెళ్తేనేమో సూట్ వేసుకుని రావడం. అలాగంటారని వేసుకెళ్తే మీరు ఆడంబరంగా రాకూడదండి, సింపుల్గా ఉండాలంటే మనం తగ్గించుకున్నాం. సరే, సింపుల్గా ఉండాలి కదండి, వేసాను టై కట్టుకునేది. ఆడన్నాడు మీరు ఎలా ఉండకూడదండి, జాకెట్ వేసుకోవాలన్నాడు. ఇంతకీ ఎలా రావాలంటే జాకెట్ వేసుకోవాలా, సూట్ వేసుకోవాలా, మామూలుగా వచ్చేదా? ఎలా వస్తే ఏంటండి? మనం ఏం వినాలండి? వినేది వాక్యం. నేను ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. నేను చూడటం కొంచెం బాగుంటాను, అంతే కదండి. అంతే తప్ప నేను ఎలా ఉండాలో మీకెందుకు? అసలు
చూడేసుకోవాలండి, మంచి అందంగా కనపడాలండి, మంచి కలర్గా ఉండాలండి. నేను పెళ్లి చూపులకే వచ్చాను ఏమన్నా? పెళ్లి చూపులుగా ఇవన్నీ ఎక్కడ చెప్పాలి? పెళ్లి చూపులు చెప్పాలి ఎలా ఉండాలని కొట్టడని. వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఏంది ఎందుకు అసలు? ఎవరిగా ఉంటేనే రావాలని అంటే ఏం చెప్తాడంటే ఎలా ఉండాలో నువ్వు డిసైడ్ చేయకు. వాక్యం చెబుతున్నాడా లేదా? ఉన్నట్టుగా చెప్తున్నాడా లేదా? మాయ మాటలు చెప్తున్నారా? ఎన్నో వచ్చేసేది వాళ్ళు ఎంతోమంది ఎక్కడ జనం ఎక్కువ ఉంటారంటే శుభ్రంగా ఇలా నుంచుని ప్రశాంతంగా కూర్చోబెట్టి పాఠాలు చెప్పే దగ్గర తక్కువ ఉంటారు. అదే గందరగోళం చేసేసి పెద్ద పెద్ద అరుపులు చేసి టచ్ అనగానే 100 మంది చనిపోతారు అనుకోండి. అక్కడ పొలువమని జనం కలిసి అంటే దేవుడి మాటలు చెప్పే దగ్గర జనాలు ఉండటానికి ఇష్టపడట్లేదు. దేవుడు ఎలా ఉండాలో మనుషులు నిర్ణయించుకున్నట్టు బోధకులు ఎలా ఉండాలో ఏం చేయాలో కూడా వీళ్ళే డిసైడ్ చేసుకోవడం వల్ల క్రైస్తవులు కూడా భక్తిగా లేకుండా వీళ్ళు కూడా నేరాలు గొడవ చేస్తారు. దేవుడి ప్రాబ్లం కాదు ఇది, బోధకుల ప్రాబ్లం. అందుకే దేవుడు ఎలా ఉండాలో ఆ దేవుని బోధ చెప్పే బోధకులు ఎలా ఉండాలో నువ్వు డిసైడ్ చేసుకోకూడదు. నీకు నచ్చినట్టుగా నువ్వు ఎంచుకోకూడదు. దేవుడు నిన్ను పుట్టించినవాడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన జ్ఞానాన్ని నీకు చెప్పేవాడు నిజమైన బోధకుడు. ఈ రెండు నువ్వు పాటిస్తే నువ్వు, నీ కుటుంబము, మన గ్రామము, మనం అన్నీ బాగుంటాయండి. ఎప్పుడైతే దేవుణ్ణే నువ్వు డిసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చావో లేదా నీకు నచ్చినట్టుగా చెబితేనే నువ్వు వెళ్ళే పరిస్థితికి వచ్చావో ఇంకా నీకు భక్తి ఎప్పటికీ రాదు, నీలో మార్పు ఎప్పటికీ రాదు. నువ్వు నిత్యాన్ని దానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే దేవుడికి నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలి తప్ప నీకు నచ్చినట్టుగా దేవుడు మాట్లాడండి. మనమే ఆయనకు నచ్చినట్టుగా వాళ్ళు. ఎందుకంటే మనం ఆయన చేయలేదు, ఆయన పుట్టించలేదు, ఆయనే మనల్ని పుట్టించాడు. కాబట్టి ఆయన చెప్పినట్టు మనం ఉండాలి. ఆయనకి ఆయన ఉండమన్నట్టుగా ఉండాలి. మనం ఆయన ఎలా ఉండమన్నాడో అలా ఉండాలి అంతే తప్ప ఆయన నువ్వు ఎలా ఉండాలో డిసైడ్ చేయకూడదు. అలా డిసైడ్ చేసిన ప్రతి ఒక్కరికి చనిపోయిన తర్వాత యుగయుగాల నాకెందుకు కష్టపడి 9 నెలలు నీ గర్భంలో నిన్ను రూపించాడు. ఈ విశ్వాన్ని అంతా కష్టపడి కలిగించాడు. ఎంత చేసిన ఆయన ఎవరో నువ్వు తెలుసుకోకుండా నీకు నచ్చినట్టుగా ఎవరో మనం పెట్టేసుకుని ఆయన మాట వినకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బతికేస్తే ఊరుకుంటాడండి? ఎవరు ఊరుకోడు. అందుకే ఆ కష్టపడి పుట్టించిన దేవుడి కోసం బ్రతుకుదాం, నిజమైన దేవుడిని నమ్ముదాం, ఆ దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పే ఆ బోధన మనం అనుసరిద్దాం. ఆ దేవుడిని సంతోషపెట్టి ఎంతకంటే గొప్ప జీవితంలోకి మనం అందించాలి. పాఠం ఏంటంటే దేవుడు ఎలా ఉండాలి? పరిశుద్ధుడిగా ఉండాలి. యేసుక్రీస్తులాగా ఉండాలి. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో బైబిల్లో మీరు చదువుకుంటారు, నేర్చుకుంటుంటారు. ఆ విధంగా మనమంతా కూడా ఆ దేవుని బిడ్డలాగా బ్రతకాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని రవి గారు వారి కుటుంబం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇంత అమూల్యమైన ఈ కార్యక్రమాలు చేసినందుకు వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. చివరిగా కొన్ని మూసుకోండి.